హలో ఆల్ అండ్ వెల్కమ్ టు తెవ్యూ అండ్ హియర్ ఇస్ ఆర్ నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద ఫిల్మ్ రత్నం. మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే నాకు సినిమా అంత నచ్చలేదు భయ్య. హరి సినిమా అంటే ఏమేమి ఉంటాయో అవే ఎక్స్పెక్ట్ చేసుకుని వెళ్ళాను. కానీ సాడ్లీ మూవీ నరేషన్ కానీ ఏవి ఎంగేజింగ్ గా లేవు. అసలు హీరో క్యారెక్టరైజేషన్ ట్విస్ట్, హీరోయిన్ కి హీరోకి మధ్య ట్రాక్, ఇలా ప్రతిదీ ఒక లైన్ దాటే వెళ్తారు. ఇంకా వైలెన్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదేమో. హరి గారు కంబ్యాక్ ఇస్తే బాగుంటుందని కోరుకున్న వాళ్ళల్లో మేము కూడా ఉన్నాం. కానీ మూవీ చూసాక చాలా డిసప్పాయింట్ అయ్యాను. అసలు ఎప్పుడో 10-15 years బ్యాక్ తీసేవారు లాంటి సినిమాలు. యాక్చువల్లీ హరి విశాల్ కాంబోలో ముందు వచ్చిన మూవీసే ఇప్పుడు ఇంకా ఎంగేజింగ్ గా బాగుంటాయేమో. హరి ఈజ్ నోన్ ఫర్ ఎ స్పీడ్, కానీ ఈ మూవీ చాలా పెద్దదుందనే ఫీలింగ్ అయితే వస్తుంది. చిన్నప్పుడే ఒక అతడు టైప్ స్టోరీ. హీరో ఒక అతన్ని మార్కెట్లో కాపాడతాడు, తర్వాత జైలుకి వెళ్తాడు. ఇంకా పెద్ద అయ్యాక బార్ రన్ చేస్తూ ఆ పొలిటీషియన్ మావయ్యకి హెల్ప్ చేస్తూ ఉంటాడు. అలా రౌడీగా ఉండే తను హీరోయిన్ కి కష్టం వస్తే హెల్ప్ చేద్దామని వెళ్తాడు. ఎందుకు హీరోయిన్ కి హెల్ప్ చేస్తాడు, తన కోసం ఏ ఎక్స్టెంట్ వరకు వెళ్ళాడు అనేది సినిమా. ప్లాట్ లైన్ ఎలా ఉన్నా దాన్ని ఎంగేజింగ్ గా చేయొచ్చు. కానీ ఈ మూవీలో ట్రోప్స్ అవే. సీన్స్ ఇంకా ఓల్డ్గా అనిపిస్తాయి. పోనీ ఎమోషన్ అయినా వర్కౌట్ అవుతుందంటే నో, అసలు ఒక్క సీన్ కూడా ఎమోషనల్గా కనెక్ట్ అవ్వలేదు. కానీ హీరో మాత్రం ఎవ్రీ 4-5 సీన్స్కి ఒకసారి ఏడ్చేస్తూ ఉంటాడు. అంత హెవీ ఎమోషనల్ సీన్స్ పెడతారు కానీ ఒక్క సీన్ కూడా ల్యాండ్ అవ్వదు. అండ్ దెన్ దెర్ ఈస్ వైలెన్స్. అలా ర్యాండమ్గా వైలెన్స్ అయిపోతూ ఉంటుంది. ఒక్క ఫైట్ కూడా రిజిస్టర్ అవ్వలేదు. జరిగే ఈవెంట్స్ ఏమైనా నచ్చుతాయా అంటే పేసింగ్ ఏంటయ్యా ఇలా ఉందనే ఫీలింగ్ అయితే వచ్చింది. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ ఇదే ఫీలింగ్. ఆ క్లైమాక్స్కి అయితే ఇంకా మాటలు రాలేదు. థీమ్స్ ఏం లేవనుకుంటాం కానీ ఆ స్టేట్ బార్డర్ థీమ్, మెల్లగా రీజనల్ థింగ్ అండ్ వైలెన్స్ థీమ్ కూడా పెట్టారు. బట్ వాటికి ఇచ్చిన క్లోజర్ అయితే బాలేదు. కమింగ్ టు విశాల్స్ పర్ఫార్మెన్స్, ఎమోషనల్ గా చేసేయాలని ఏడ్ చేస్తూ ఉంటారు కానీ ఆడియన్స్ అది ఫీల్ అవ్వరు. ఒక ఎమోషన్ మూవీ అంతా క్యారీ చేసినప్పుడు మనం ఫీల్ అవ్వాలి కదా. అట్లీస్ట్ ఈ మూవీ వర్క్ అవ్వాలంటే చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అది. కానీ వర్కౌట్ అయితే అవ్వలేదు. ప్రియా భవానీ శంకర్ ఈమెకి ఇలాంటి రోల్స్ లో టైప్ కాస్ట్ చేస్తున్నారనే ఫీలింగ్ వస్తుంది. పెద్ద వెయిట్ ఉన్న క్యారెక్టరే రాసినట్టు రాస్తారు కానీ అట్ ది ఎండ్ దే మేక్ హర్ డూ నథింగ్. హీరోకి తన క్యారెక్టర్ కి మధ్య డైనమిక్స్ యాక్చువల్లీ చాలా బాగా రాసుకోవచ్చు, కానీ దాన్ని పై లేయర్స్ లోనే ఉంచుతారు. అండ్ సడన్ గా ఆ పాయింట్ ఎక్స్ప్లోర్ చేయాలన్నప్పుడు జస్ట్ ఏడ్చే షార్ట్స్ 2 తీస్తారు. ఆ డ్రామా అయితే కన్వే అవ్వదు. సముద్ర గానీ సమ్హౌ ఫీల్స్ లైక్ వెరీ నార్మల్. విలన్ గా మురళీ శర్మ గారు కూడా అంత గొప్పగా ఏం చేయలేదు. కమింగ్ టు ద టెక్నికాలిటీ, హరి ఆ 5G స్పీడ్ విజువల్స్ తీసినప్పుడు బాగానే అనిపించేది. మూవీకి సెట్ అయ్యేవి. బట్ సమ్వేర్ ఈ మూవీకి ఆ విజువల్స్ అస్సలు సెట్ అవ్వలేదు. ఎం సుకుమార్ హ్యాస్ ఫెయిల్ టు క్యాచ్ ది ఎసెన్స్ ఆఫ్ ద ఫిల్మ్. ఇంకా డిఎస్పీ మ్యూజిక్ నేషనల్ అవార్డు తర్వాత చాలా రోజులకి తమిళ్ సినిమా, కానీ బీజిఎంలన్నీ ఎక్కడో విన్నవే. ఒక సాంగ్ అయితే 6 బుల్లెట్ సాంగ్ మళ్ళీ కొట్టేశారు. అదే మ్యూజిక్ ని మెలడీ బీజిఎం లా కొట్టారనిపించింది. ఎలివేషన్ బీజిఎం అయినా బాగుంటుంది అనుకున్నా, కానీ ఒక్క పాట తప్ప ఏది అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. రైటింగ్ ఆస్పెక్ట్, హరి గారు కమర్షియల్ సినిమాని బాగానే పుష్ చేస్తారనే పేరుంది, కానీ ఈ మూవీకి ఇంకా వెనక్కే వెళ్లారనే ఫీలింగ్ అయితే వచ్చింది. ఓవర్వెల్మింగ్ గా మూవీలో జరిగే ఏ ఒక్క ఆస్పెక్ట్ ని కరెక్ట్ మీటర్ లో ఎక్స్ప్లోర్ చేయలేదు. లాస్ట్ లో విఎఫ్ఎక్స్ అయితే ఈ అవుట్పుట్ ఎలా అలౌ చేశారనిపించింది. హరి గారి కమర్షియల్ సినిమాలంటే మాకు చాలా ఇష్టం, బట్ దిస్ ఫిల్మ్ విల్ షోర్లీ బీ హరీస్ ఫర్గెటబుల్ ఫిల్మ్స్. 5G స్పీడ్ లో వెళ్లే డైరెక్టర్ మూవీ ఇంత పెద్దగా ఉందేంట్రా అనే ఫీలింగ్ తో బయటకు వచ్చా. సో దట్స్ రివ్యూ గైస్. రివ్యూ మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. దిస్ ఇస్ టీమ్ తెవ్యూ సైనింగ్ ఆఫ్.